గత వారం రోజుల నుంచి మియాపూర్లో జరుగుతున్న హోరాహోరీ అంతా ఇంతా కాదు. హెచ్ఎండిఏకి చెందిన 550 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వ భూముల కింద పేద ప్రజలకు పంచిపెడుతున్నాము అన్న ఫేక్ న్యూస్ని పట్టుకొని, వాట్సాప్లో వచ్చిన ఫేక్ న్యూస్ని పట్టుకొని అనేక మంది ప్రజలు అనేక ప్రాంతాల నుంచి, మహబూబ్ నగర్, సంగారెడ్డి, రంగారెడ్డి, కరీంనగర్ అని అనేక ప్రాంతాల నుంచి వేల సంఖ్యల్లో అక్కడికి ఆ ప్లేస్ మీదకి వచ్చి కబ్జా చేసి కూర్చున్నారు. గుడిసెలు వేసుకోవడం, ఆడవాళ్ళైతే వాళ్ళ చీరలు చింపేసి ఆ ప్లేస్ చుట్టూ ఒక కంచెలాగా అమర్చుకొని, మాకు ఈ ప్రభుత్వ భూముల్లో చోటు కావాలి, లేదంటే మేము ఇక్కడ నుంచి కదిలేదే లేదు అని చెప్పేసి ఒక రభస సృష్టించడం జరిగింది. హెచ్ఎండిఏ అధికారులు అలాగే పోలీసులు వాళ్ళకి ఎంతగానో నచ్చ చెప్పారు. ఈ హెచ్ఎండిఏకి చెందిన 550 ఎకరాల స్థలం మీద ఆల్రెడీ సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. ఇది ఇంకా ప్రైవేట్ ప్రాపర్టీయా, గవర్నమెంట్ ప్రాపర్టీయా అన్న విషయాన్ని సుప్రీంకోర్టులో ఇంకా ఏ తీర్పు రాలేదు.